హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మన జీవితంలో ప్రవహిస్తాయి. ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చేరుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. అలా చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు. ఉసిరి దీపం, నారికేల దీపం, పిండి దీపం, మట్టి దీపం, నది దీపం, 365 ఒత్తుల దీపం ఇవన్నీ ఎంతో మహిమాన్వితమైనవి. ఇవి వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వెలిగించాల్సిన ప్రధాన దీపాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజుల్లో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ఈ నెలలో చేసే తులసి పూజకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక కార్తీక మాసంలో నది స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో నది స్నానాలు చేసే సకల పాపాలు దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితంలో శాంతి, సిరి, సంపద, ఆరోగ్యాలను పొందుదాం. ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలు, సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన నెలలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం కంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు. ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సౌభాగ్యం లభిస్తుంది. నారికేల దీపం ఎలా వెలిగించాలో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేయాలి. ఆ కొబ్బరికాయను సమానంగా పగలగొట్టి ఒక భాగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులను ఒకటిగా కట్టి దీపం వెలిగించాలి. లేదా 3 ఒత్తులను విడిగా వేసి కూడా వెలిగించవచ్చు. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. ఒక పళ్ళెంలో బియ్యం వేసి ఆ బియ్యంపై కొబ్బరి చిప్పను ఉంచి దీపం వెలిగించాలి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా లేదా తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మరింత పుణ్యఫలితం లభిస్తుంది. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించాలి. దీపం ఆరిన తరువాత కొబ్బరి చిప్పను ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి. ఈ నారికేల దీపాన్ని ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపాలు తయారు చేసుకోవచ్చు. పిండిలో కొద్దిగా బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలిపి దీపాలు తయారు చేయాలి. ఈ పిండితో చేసిన దీపాలను వెలిగించి పూజ చేయడం వలన సకల శుభ ఫలితాలు లభిస్తాయి.
పిండి దీపం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. ప్రతి కార్తీక సోమవారం ఈ పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పెరుగుతాయి. శివాలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఒక సంవత్సరంలో 360 రోజులు ఉన్నందున ప్రతి రోజుకి ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులను కలిపి ఆవు నెయ్యిలో నానపెట్టాలి. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి సమీపంలోని శివాలయంలో ఈ దీపాన్ని వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ప్రతి కార్తీక సోమవారం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. తద్వారా ఈ మాసంలో తప్పక వెలిగించాల్సిన మరో పవిత్ర దీపం ఉసిరి దీపం. ఉసిరి చెట్టును స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం, సౌభాగ్యం కలుగుతాయి. ఉసిరి దీపం తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక తాజా ఉసిరికాయ తీసుకొని దానిపై భాగంలో చిన్న గుంటలా కోయాలి. ఆ గుంటలో ఆవు నెయ్యితో నానబెట్టిన ఒత్తులు ఉంచి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరం. లేకపోతే తులసికోట, పూజా గది లేదా శివాలయంలో నందీశ్వరుడి దగ్గర వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం శ్రీ దాత్రేయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. అప్పుడు శుభ ఫలితాలు ఎన్నెన్నో కలుగుతాయి. ఇక చివరగా ఈ మాసంలో తప్పక వెలిగించాల్సినది నది దీపాలు. కార్తీక మాసంలో పుణ్యనదుల్లో దీపాలు వదలడం ఎంతో పుణ్యప్రదం. నదీ స్నానం చేసి అరటి డొప్పల్లో దీపం వెలిగించి ఆ దీపాలను నదిలో వదలాలి. ఈ విధంగా నది దీపాలు వదిలితే పాపాలు తొలగి శాంతి, సుఖం, ఐశ్వర్యం మీ జీవితంలో వెల్లివిరుస్తాయి. కార్తీక మాసం చివరి రోజు అంటే పోలిపాడ్యమి నాడు పుణ్యనదుల్లో దీపాలు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారం. ఆ రోజున నదుల్లో దీపాలు వదిలితే అఖండ పుణ్యఫలితం కలుగుతుందని, ధనానికి ఎప్పుడూ లోటు ఉండదని నమ్మకం. ఈ కార్తీక మాసం మొత్తం మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఇంట్లో ఐశ్వర్యం, ఆదాయం బాగా పెరుగుతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆకాశదీపం కూడా వెలిగిస్తారు. ఈ ఆకాశదీపాన్ని చూసి నమస్కారం చేస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి అని నమ్మకం. ఆకాశదీపంలో నూనె పోసి దీపారాధన చేయడం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యం వస్తుందట. ముఖ్యంగా తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద, అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇదే సమయంలో కార్తీక మాసంలో చేసే అర్చనలు మరియు శివాభిషేకాలు కూడా అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు ఎంతో ఆనందిస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబులో నీళ్లు పోసినా సరే ఆయన మనసారా ప్రసన్నుడై భక్తుని కోరికలను వెంటనే నెరవేర్చుతాడు. అలాగే ఈ మాసంలో ఉపవాసం కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయం పూట ఉపవాసం పాటించి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయడం ద్వారా శివకృప సులభంగా లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయడం చాలా శ్రేయస్కరం. పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణుల కోసం స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. ఇదే కార్తీక మాసం మహిమ.
ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దీపారాధన, ప్రతి ఉపవాసం మన జీవితాన్ని సుఖశాంతులతో నింపుతుంది. ఈ నెలలో శివకేశవులను భక్తితో ఆరాధించిన వారికి పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది. దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించే జ్ఞానప్రకాశం వెలిగించడం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి దీపం మీ ఇంటికి సిరి, ఐశ్వర్యం, శాంతి, ఆనందం తీసుకువస్తుంది. ఈ మాసం మొత్తంలో భక్తిభావంతో శివారాధన చేసే వారికి శివుడు తన కరుణా కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. దుఃఖాలు తొలగి సుఖాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని వదులుకోకుండా భక్తిభావంతో ప్రతిరోజు దీపం వెలిగించండి, ఉపవాసం పాటించండి, దాన ధర్మాలు చేయండి. శివకేశవుల అనుగ్రహంతో మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ హరహర మహాదేవ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.